నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈరోజు ఒక పవిత్రమైన రోజు అని చెప్పుకోవాలి. ఎందుకంటే భారతదేశంలో ఎన్నో సనాతన ధర్మాలు ఉన్నప్పటికీ బౌద్ధ మతాన్ని స్థాపించి సమాజ హితం కోసం అంబేద్కర్ అటువంటి మహానుభావుని సైతం ఆకర్షింపబడ్డ ఒక మానవతా కోణంలో ఉన్న మతమే బౌద్ధ మతం. ముఖ్యంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా సిద్ధార్థుడు గౌతమ బుద్ధునిగా అవతారం ఎత్తిన తర్వాత శాంతి సమాధానం ప్రతి ఒక్కరికి సమాన హక్కులను కల్పించే విధంగా ఆయన బౌద్ధిజాన్ని భారతదేశంలో ప్రస్తావించారు. అలాంటి మహానుభావుని ఉత్తమోత్తముని ఒక జయంతిని పురస్కరించుకొని ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్తో ఉన్నాం. వారెవరో కాదు, మనందరికీ సుపరిచితులు ప్రొఫెసరు డాక్టర్ గాలి వినోద్ కుమార్ సార్. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. మీకు ముందుగా బుద్ధ జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. సో మొట్టమొదలు భారతదేశంలో బుద్ధిజం స్థాపించింది, కానీ ఎందుకు భారతదేశంలో బుద్ధిజం ప్రాచుర్యం పొందలేదు? ప్రధానంగా ఏంటంటే అండి, వాళ్ళ బ్రాహ్మణిజం ఏదైతే భారతదేశంలో మధ్య భారతదేశం నుండి ఆర్యన్స్ వచ్చేసి ఇక్కడ వర్ణాశ్రమ ధర్మాన్ని అంటే కుల వ్యవస్థను నిర్మాణానికి పునాదులు వేశారు. అది అసమానతల సమాజాన్ని నిర్మించడానికి మొదలుపెట్టింది. సమసమాజ నిర్మాణము బుద్ధుడు సమసమాజ నిర్మాణము బుద్ధుడు తన యొక్క బౌద్ధ ధర్మం ద్వారా ఈ వర్ణధర్మానికి ప్రత్యామ్నాయంగా సమత ధర్మాన్ని స్థాపించాడు ఈ దేశంలో. అందుకే బ్రాహ్మణ హితాయ బ్రాహ్మణ సుఖాయ అని చెప్పి ఎవరైతే బ్రాహ్మణులు చెప్పారో, బ్రాహ్మణులు హితంగా సుఖంగా ఉంటే మొత్తం యావత్ ప్రపంచమంతా హితంగా సుఖంగా ఉన్నట్టుగా వాళ్ళు భావించారో, దానికి భిన్నంగా బుద్ధుడు బహుజన హితాయ బహుజన సుఖాయ అంటే బ్రాహ్మణులతో పాటు ఇతర సమాజం కూడా బాగున్నప్పుడే ఈ సమాజం అంతా కూడా సుఖము శాంతిగా ఉంటుంది. కాబట్టి కేవలం బ్రాహ్మణులు సుఖంగా ఉన్నంత మాత్రాన సమాజం సుఖంగా ఉన్నట్టు కాదని చెప్పేసి ఇవాళ బహుజనవాదాన్ని అని ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఈ మెజారిటీ ప్రజల యొక్క అభిప్రాయాన్ని, ఒక ప్రజాస్వామ్య ప్రక్రియను, ప్రజాస్వామిక విధానాలని, ప్రజాస్వామిక విలువల్ని, ఒక శాస్త్రీయమైన సమాజాన్ని, దేవుడితో దయ్యంతో మూఢనమ్మకాలతో సంబంధం లేని సమతా ధర్మాన్ని ఇవాళ ఈ భూప్రపంచం మొత్తంలో స్థాపించింది ఏకైక వ్యక్తి, ఇవాళ గొప్ప విజ్ఞానవేత్త బుద్ధుడు. సో అట్లాంటి బుద్ధుని యొక్క జన్మదినము అంటేనే ప్రపంచంకు ఒక వెలుగునిచ్చిన దినం. ది లైట్ ఆఫ్ ఏషియా అంటారు ఆయనను. అంటే ఆసియా ప్రాంతానికి ఒక మొత్తం లైట్ అంటే ఒక విజ్ఞానాన్ని ఇచ్చాడు, ఒక వివేకాన్ని అందించాడు. ఒక మూఢత్వంలో కులము, మతము, ప్రాంతము, భాష అనేక రకాల అసమానతలు, జెండర్, ఈవెన్ లింగ వివక్షత, అనేక రకాల మూఢనమ్మకాల అసమానతలతో కూడిన వర్ణాశ్రమ ఆర్య హిందుత్వ ఆధిపత్య హిందుత్వ సిద్ధాంతం ఏదైతే ఉందో, వేల సంవత్సరాలుగా అంటరానితనము, కుల వివక్షత, అనేక రకాల అసమానతలకు పునదైన ఈ భారతదేశంలో ఒక నూతనమైన ఆలోచన విధానం, ప్రపంచంలోనే మొదటి ఆలోచన విధానంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఫ్రెంచ్ విప్లవం కంటే కూడా, అమెరికా విప్లవం కంటే కూడా, అలాగే రష్యా విప్లవం కంటే కూడా, చైనా విప్లవం కంటే కూడా ముందు, కొన్ని వేల సంవత్సరాల ముందు ఈ దేశంలో సర్వజన హితాయ సర్వజన సుఖాయ అని చెప్పేసి బుద్ధుడు, బ్రాహ్మణ హితాయ బ్రాహ్మణ సుఖాయ అంటే కాదు, సర్వజన హితాయ సర్వజన సుఖాయ మాత్రమే ఇవాళ ఈ దేశానికి, ఈ ప్రపంచానికి వెలుగని చెప్పాడు. అంటే మీరు చెప్తున్న దాంట్లో అంబేద్కర్ గారు అటు బ్రాహ్మణీయ వ్యవస్థ నుంచి ఇటు ఈ సమాజానికి బహుజనులకు మద్దతుగా అంబేద్కర్ గారు నిలిచారు. అంటే ఆ రోజు నుంచి టిల్ ఈ రోజు వరకు చూసుకున్నా ఇంకా బ్రాహ్మణీయ సమాజ వర్గం ఆధిపత్యంలోనే ఉందంటారా? 100% ఉందండి. ఎందుకంటే ఇవాళ మెజారిటీ హిందువులు ఈ దేశంలో ఉన్నారు, 85% వాళ్ళే ఉన్నారు. వాళ్ళంతా కూడా ఆర్య హిందుత్వాన్ని, అసలు ఆది హిందుత్వము ఈ దేశంలో సమసమాజాన్ని నిర్మాణం చేసింది. ఆది హిందుత్వం అంటే సింధు నాగరికత పునాదికి ఏర్పడ్డ హిందుత్వం. సింధు అనే పదం పలకరాక హిందూ అనే పదం వచ్చింది. సో ఆ సింధు నాగరికత అంటే సమతా సిద్ధాంతం అయితే ఏదైతే స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రతత్వము, సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం పునాదిగా భారత రాజ్యాంగం ఏర్పడిందో ఆ విలువలే ఇవాళ సింధు నాగరికత నుండి ఇవాళ బౌద్ధం స్వీకరించింది, బౌద్ధం నుండి అంబేద్కర్ స్వీకరించాడు. అంతేగాని నేను ఫ్రెంచ్ విప్లవం నుండి లేదంటే ఇతర విప్లవాల నుండి స్వీకరించలేని అంబేద్కర్ గారు చెప్పారు, నా గురువు అయిన బుద్ధుని నుండి స్వీకరించారని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? ఇవాళ సింధు నాగరికత పునాదిగా అంటే ఆది హిందూ నాగరికత పునాదిగా వర్ణము లేని, కులము లేని, ఎలాంటి అసమానత లేని సమసమాజం కావాలని కోరుకున్నాడు అంబేద్కర్. అదే బుద్ధుడు
తన సమతా సిద్ధాంతం ద్వారా చెప్పాడు. ఆ సమతా సిద్ధాంతమే ఇవాళ ప్రపంచానికి మార్గమని అటు క్రైస్తవ మతాన్ని కానీ, ఇటు ఇస్లాంను కానీ, లేదా ఇతర పార్సీ కానీ, ఇతర ఏ మతాలను స్వీకరించకుండా ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి ప్రపంచమంతా విస్తరించిన విజ్ఞాన సిద్ధాంతము ఆయన బౌద్ధాన్ని ఇవాళ అంబేద్కర్ గారు స్వీకరించి ఈ నిజమైన జాతీయవాదిగా మిగిలిపోయాడు అంబేద్కర్. అంటే ఒక జాతీయవాది ఎప్పుడు కూడా ఈ దేశంలో ఉన్న విలువల్ని, ఈ దేశంలో ఉన్న ధర్మాన్ని రక్షించాలి. అంబేద్కర్ నిజమైన జాతీయవాదిగా ఈ దేశంలో సమతా విలువల్ని, సమతా ధర్మాన్ని ఆచరించిన బుద్ధుడిని ఇలా తన గురువుగా ప్రకటించుకున్నారు. ఇంత గొప్ప వ్యక్తి ఇవాళ ఒకవైపు బుద్ధుడైతే ఆయన యొక్క శిష్యునిగా అంబేద్కర్ కూడా ఇలా ప్రపంచ విజ్ఞానవేత్తగా వెలుగొందాడు. కాబట్టి ఇవాళ బుద్ధిజం ఈజ్ నథింగ్ బట్ అంబేద్కరిజము, అంబేద్కరిజం ఈజ్ నథింగ్ బట్ బౌద్ధము. ఈ సిద్ధాంతాన్ని ఇవాళ అంబేద్కర్ వాదులు కూడా అనుసరించలేకపోతున్నారు. ఎందుకు అనుసరించలేకపోతున్నారంటే వాళ్ళు క్రైస్తవులుగా మారిండ్రు, ఇస్లాంలో తీసుకున్నారు. మెజారిటీగా క్రైస్తవులుగా దళితులు ఉన్నారు, ఇవాళ మైనార్టీలుగా బౌద్ధులు ఉన్నారు. ఇవాళ అంబేద్కర్ వాదులుగా చెప్పుకునే వాళ్ళందరూ ఎందుకు బౌద్ధాన్ని స్వీకరిస్తలేరు? అదే నా క్వశ్చన్ అదే సార్. ఇప్పుడు అడగబోయే క్వశ్చన్, అంబేద్కర్ తన జీవితంలో ఎలాంటి సంఘర్షణలు వచ్చినా ఆయన బుద్ధం శరణం గచ్చామి అనే ఒక సూత్రంతో తన మనస్సును తాను పరిశీలించుకున్నాడు, ఆత్మ పరిశీలన చేసుకున్నాడు. బట్ మరి అలాంటి అంబేద్కర్ ఫాలోవర్స్గా ఎంతమంది అయితే ఉన్నారో ఇప్పటికీ హిందూ మతాన్ని మోస్తూనే అంబేద్కరిజాన్ని మోస్తున్నారు. అంటే ఒక్క వరలో రెండు కత్తులు దూరుతాయా? దూరయండి. నేను అదే అంటున్నా. ఇప్పుడు కనీసం ఆది హిందుత్వాన్నైనా వీళ్ళు అనుసరిస్తలేరు, ఆర్య హిందుత్వాన్ని అనుసరిస్తున్నారు. ఆది హిందుత్వం అంటేనే బౌద్ధం, బౌద్ధంలో ఆది హిందుత్వం ఉంది. బుద్ధుడు కూడా ఆది హిందువే నా దృష్టిలో. ఎందుకు అంటున్నానంటే ఈ సింధు నాగరికత పునాదిగా బుద్ధుడు ఏ నవభారత నిర్మాణానికి పునాదులు వేశాడో, ఆ సింధు నాగరికత ఏ సమాజాన్ని నిర్మించాలనుకుంటూ బుద్ధుడు కూడా అదే సమాజాన్ని కోరుకున్నాడు. కాబట్టి ఇవాళ ఈ బౌద్ధ మార్గాన్ని అనుసరించకుండా, ఆది హిందుత్వాన్ని అనుసరించకుండా క్రైస్తవ మతాన్ని, విదేశీ మతమైన క్రైస్తవ మతాన్ని ఏ దళితులైతే స్వీకరిస్తున్నారో అది దుర్మార్గమని నేను అంటున్నాను. నేను ఈ సందర్భంగా అనదలుచుకున్నా. ఎందుకు అంటున్నానంటే ఈ మాట, ఇవాళ మీరు విదేశీ మతమైన క్రైస్తవ మతంలోకి వెళ్ళి మళ్ళీ మాకు రిజర్వేషన్లు కావాలని కొట్లాడుతారు. ఇవాళ ఆ రిజర్వేషన్లు చట్టబద్ధంగా లేవు, రాజ్యాంగంలో పొందుపరచలేదు. క్రైస్తవులకు, ఇస్లాంలో తీసుకున్న వాళ్ళకి పొందుపరచలేదు. ఈ దేశ మతస్థులైన వాళ్ళైన బౌద్ధులకు పొందుపరిచారు, ఈ దేశంలో ఉన్న హిందువులకు పొందుపరిచారు. ముఖ్యంగా ఆది హిందువులకు నా దృష్టిలో వాళ్ళకు ఈ రిజర్వేషన్లు ఉన్నాయి, కానీ క్రైస్తవులకు లేవు. ఇవాళ క్రైస్తవులకు కూడా రిజర్వేషన్లు కావాలంటున్నారు. కానీ ఇవాళ మతం మారిన కులం మారడం లేదు కానీ మీరు అడుగుతున్నారు. కానీ ఈ దేశంలో ఉన్న బౌద్ధాన్ని మీరు ఎందుకు స్వీకరిస్తలేరు? ఈ దేశంలో అంబేద్కర్ వాదులుగా చెప్పుకొని రిజర్వేషన్ అనుభవిస్తున్న వాళ్ళు మీరెందుకు ఈ దేశంలో ఉన్న ధర్మాన్ని స్వీకరించట్లేదు? ఈ దేశ ధర్మాన్ని, ఆది హిందుత్వాన్ని, బౌద్ధ ధర్మాన్ని, జైనాన్ని, ఈ దేశంలో సిక్కిజాన్ని, ఈ దేశంలో పుట్టిన మతాలన్నింటినీ, ధర్మాలన్నింటినీ పక్కన పడేసి విదేశీ ధర్మాలను పాటించాల్సిన అవసరం ఈ దేశ మూల భారతీయులుగా మాకు లేదు. ఇవాళ ఎవరైతే బుద్ధిస్టులుగా చెప్పుకుంటున్న వాళ్ళు మూల భారతీయులు, ఎవరైతే అంబేద్కరిస్టులు చెప్పుకుంటున్న వాళ్ళు మూల భారతీయులు. ఈ బౌద్ధం మూల సిద్ధాంతము, ఈ దేశ సిద్ధాంతము, ఈ దేశ ధర్మము, ఈ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, ముఖ్యంగా అంబేద్కర్ వాదుల మీద ఉన్నదని. సరే, అంబేద్కర్ గారు బుద్ధుని ఫాలో అయ్యి ఆయన ఆలోచనలకు ప్రతిరూపకంగా తన జీవితాన్ని మార్చుకొని ఈ దేశానికి ఒక రాజ్యాంగాన్ని అందించారు. బట్ మీరు ఒక మాట అన్నారు, అంటే ఇతర దేశ మతస్థులుగా మారిన మన హిందువులు అది చాలా దుర్మార్గం అని. అంటే ఈ భారతదేశంలో హిందూ సమాజం మీద బ్రాహ్మణీయ వర్గం ఏర్పాటు చేసిన ఈ మత ఛాందస వాదుల్లోకి అలాంటి అనగారిన బహుజనులు ఏదైతే అంబేద్కర్ గారు ప్రేమించారో అలాంటి వారిని దూషించడం, వాళ్ళని అన్టచబుల్ పీపుల్గా చేయడం వల్లనే కదా వాళ్ళు ఎక్కడైతే గౌరవం దొరుకుతుందో అక్కడికి వాళ్ళు వెళ్ళింది. అలాంటప్పుడు ఒక అంబేద్కర్ గారు మహానుభావుడు బుద్ధిజాన్ని మోసుకొచ్చినప్పుడు మరి ఆయన తదనంతరం ఎవరు ఈ బుద్ధిజాన్ని మోసుకురాలేదా? అలాంటి మన హిందువులే ఇతర మతంలోకి వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎందుకు బుద్ధిజాన్ని గురించి చెప్పలేదు, వాళ్ళని ఎందుకు గౌరవించలేదు అనుకుంటారు? నేను అదే చెప్తున్నాను ఈ సందర్భంగా. గర్వాపసి అనేది ఏదైతే ఇవాళ ఆర్ఎస్ఎస్ హిందుత్వ మనం కూడా గర్వాపసి ప్రోగ్రాం చేయాలి. మన బౌద్ధంలోకి రావాలి, మన బౌద్ధ ధర్మంలోకి మనం రావాలి. సో మన ఆది హిందుత్వంలోకి మనం రావాలా, మన జైనంలోకి మనం రావాలా, మన యొక్క సిక్కిజంలోకి మనం రావాలి. ఈ దేశంలో పుట్టిన ధర్మాలు ఇవన్నీ. ఈ ధర్మాల్లో ఏదైతే ఆర్య హిందుత్వానిలో ఉన్న వర్ణాశ్రమ ధర్మము, ఆర్య హిందుత్వాన్ని క్రియేట్ చేసిన మన ధర్మం ఏదైతే ఉందో దాన్ని త్యజించాలి. ఆది హిందుత్వంలో లేవు ఇవి. ఆది హిందుత్వమే ఆది హిందుత్వం, దాంట్లో లేవు ఇవి. లేని వాటిని క్రియేట్ చేసిన వాటిని పక్కన పడేసి ఈ దేశంలో ఉన్న సనాతన ధర్మం అని చెప్పుకుంటున్నదే అదే ఆది హిందుత్వం, అదే బౌద్ధం, అదే జైనము, అదే సిక్కిజం.
కాబట్టి ఈ ధర్మాలని ఈ దేశ మూలవాసుల ధర్మాలని, ఈ దేశంలో పుట్టిన సమతా ధర్మాలని, మానవతా ధర్మాలని ఆచరించాలి. ఈ దేశ క్రైస్తవులారా, ఈ దేశంలో ఉన్న క్రైస్తవ మతం తీసుకున్న దళితులారా, ప్రధానంగా మీరంతా గర్వాపసి రండి, ధర్మం మన స్వధర్మంలోకి రండి. బౌద్ధం అనేది ఒక గొప్ప స్వధర్మం. ఆ ధర్మాన్ని స్వీకరించండి, ఆ ధర్మంలోకి రండి తిరిగి. కాబట్టి ఇవాళ మనము మన స్వధర్మమైన బౌద్ధాన్ని, ప్రపంచానికి వెలుగునిచ్చిన బౌద్ధాన్ని ఇవాళ మనం తిరిగి పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ బుద్ధవనము ఆ స్ఫూర్తిని కలిగించాలి తప్ప ఇవాళ బుద్ధవనం ఇలా మన ముఖ్యమంత్రి గారు వారు ఇక్కడ యాదాద్రికి ఇచ్చినంత టైము, యాదాద్రికి ఇచ్చినంత సమయము, డబ్బు ఇవాళ వర్ణాశ్రమ ధర్మానికి ఇచ్చినంత ప్రియారిటీ సమతా ధర్మానికి ఇవ్వట్లేదు. ఇప్పుడు రాష్ట్రంలో కూడా నాగార్జున సాగర్లో 200 ఎకరాల్లో బుద్ధవనాన్ని ఏర్పాటు చేస్తున్నారు కదా, మరి దానికి కూడా ప్రియారిటీ ఇస్తారేమో ముఖ్యమంత్రి గారు. ఇవ్వాలంటున్నాను నేను ఈ సందర్భంగా. ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుకుంటున్నా, అక్కడ వేములవాడలో శైవం కూడా ఆది హిందుత్వానికి నిదర్శనం, అట్లాగే బౌద్ధం ఇక్కడ అది ఆది హిందుత్వానికి నిదర్శనం. ఈ దేశంలో పుట్టిన సమతా ధర్మాలకు, సిద్ధాంతాలకు పునాదులు అవి. వాటిని నువ్వు ఆదరించకపోతే రేపు నీకు అధికారం ఉండదు. నువ్వు ఉత్తరాది వాళ్ళని నమ్ముకుంటివా, యాదాద్రిని నమ్ముకుంటివా, మళ్ళీ నీ అధికారం కోల్పోతావు. అధికారం కోల్పోవడం కాదు, అణచివేత గురవుతావు. నిన్న చూసావు కదా, సమతామూర్తి పేరు మీద ఉత్తరాది ఆధిపత్యము, బ్రాహ్మణులు నీ పేరు కూడా లేకుండా చేసిండ్రు, రేపు నీ అడ్రస్ లేకుండా చేశారు అధికారం. కాబట్టి ఇప్పటికైనా గమనించాల్సింది ఒకటే, నువ్వు ఇవాళ మన మూలాలు ఎక్కడైతే ఉన్నాయో, ఆది హిందుత్వ మూలాలకు సంబంధించిన వాళ్ళని, ఆది ధర్మానికి సంబంధించిన వాళ్ళని నువ్వు దూరం చేసుకుంటే కేసీఆర్ 93% ఉన్న వాళ్ళు, 93% ఆ ప్రజలే ఉన్నారు ఇక్కడ, వాళ్ళని నువ్వు దూరం చేసుకుంటే నీకు అధికారం దూరం అవుతుంది, ఆత్మగౌరవం దూరం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా నువ్వు వెళ్ళు, నీ కేటీఆర్ కాదు, నువ్వు వెళ్ళి అక్కడికి, నువ్వు ప్రారంభించు. నీ కొడుకు ఎందుకు ప్రారంభించాలా? నువ్వు ప్రారంభించు. ఈ ఆది ధర్మాన్ని కాపాడుతానని ప్రకటించు, ఈ సమతా ధర్మం అవసరమని ప్రకటించు. ఆ దిశగా కేసీఆర్ అడుగులు వేయాలని, ఈ సమతా ధర్మానికి పునాదులు ఈ తెలంగాణలో ఎప్పుడైతే అంతకుముందు ఈ ప్రాంతాన్ని కూడా తిరిగిండు బుద్ధుడు, ఈ ప్రాంతంలో ఇవాళ బౌద్ధము మూలాలు ఉన్నాయి. కాబట్టి ఆ మూలాలని పరిరక్షించుకుంటూ సమతా ధర్మాన్ని మనం కాపాడుకుంటూ ఇవాళ మన వాళ్ళంతా కూడా, మన దళిత సమాజము, మన ఎవరైతే బడుగుల బహుజన సమాజం ఉందో ఆ సమాజం అంతా తిరిగి స్వధర్మంలోకి, మనదైన ఆది హిందుత్వంలోకి, మనదైన సమతా ధర్మమైన బౌద్ధంలోకి, మనదైన జైనంలోకి, మనదైన ఈ సిక్కిజంలోకి రావాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. బౌద్ధుడు ఒక మానవతా మూర్తిగానే వెలుగొందుతూ సమాజానికి కొంత హితాన్ని చేసిన, అలాగే వైద్య రంగంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అంటే ఇలాంటి భారతీయ సంస్కృతి సనాతన ధర్మాలన్నీ ఇతర దేశాలు వైద్య పరంగా కానీ లేకపోతే ఆధ్యాత్మిక పరంగా కానీ వాళ్ళు దాన్ని స్వీకరించి వెలుగొందుతున్నారు. బట్ మనమేమో పాశ్చాత్య నాగరికతకు అలవాటు పడిపోతున్నాం. అంటే వాటికి వీటికి మధ్య తేడా, అంటే మన సంస్కృతిని వదిలేసి ఇతర దేశాల సంస్కృతిని అలవరుస్తున్నాం. అలాంటి వారికి ఒక ప్రొఫెసర్గా మీరేం చెప్తారు? నేను అదే అంటున్నా, ఇవాళ వైద్యం మనము ప్రకృతి వైద్యాన్ని నేర్పించింది బుద్ధుడు, ఇవాళ యోగా విపాసన యోగా నేర్పించింది బుద్ధుడు, ఇవాళ మనకి మార్షల్ ఆర్ట్స్ ఏవైతే ఇవాళ చైనా లాంటి దేశాలు, జపాన్ లాంటి దేశాలు మార్షల్ ఆర్ట్ ఆత్మరక్షణ కోసం నేర్పించింది బుద్ధుడు, బుద్ధుని శిష్యులు. ఇవాళ ఇట్లాంటి బుద్ధుని శిష్యులంతా కూడా ప్రపంచవ్యాప్తంగా గొప్ప గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఇవాళ మనము విదేశీ సంస్కృతి మోజులో పడి ఇంత గొప్ప సంస్కృతిని, ఇంత గొప్ప విలువల్ని కాపాడుకోవడంలో వైఫల్యం చెందిన కారణంగానే మనం వెనకబడిపోతున్నాం అనేది గమనించాలి. భారతదేశం వెనకబడిపోవడానికి ప్రధాన కారణము మన సనాతన ధర్మము, మన ధర్మాలు, మన యొక్క సంస్కృతి, మన యొక్క వైద్య విధానాలు, ఈ దేశం మూలవాసుల యొక్క వైద్యము, ఈ దేశం మూలవాసుల యొక్క యోగము ఏ సధర్మాలు ఉన్నాయో స్వధర్మాలన్నిటినీ కాపాడుకున్నప్పుడు మాత్రమే ప్రపంచంలో అత్యున్నతమంగా ఎదుగుతుంది భారతదేశం. అంతే తప్ప కేవలము పాశ్చాత్య నాగరికతకు అలవాటు పడిపోయి ఇవాళ మన కరోనా సమయంలో చూసాం మనం. కరోనా సమయంలో పాశ్చాత్యులు వాళ్ళు ఎంత టెక్నాలజీ వాడినా కూడా వాళ్ళు తమ యొక్క ఇమ్యూనిటీ పవర్ను కాపాడుకోలేకపోయారు. మనం ప్రకృతిలో పుట్టిన చిన్న చిన్న యొక్క తులసి ఆకులతోని, ప్రకృతి నిమ్మకాయలతోని, ప్రకృతి వైద్యంతో మనం ఇవాళ మొత్తం భారతదేశము ప్రపంచానికే 100 దేశాలకి ఇవాళ వ్యాక్సిన్ అందించగలిగే స్థితికి నెట్టబడ్డాం. సో కాబట్టి ఇవాళ ప్రపంచానికే గురువు ఇది. భారతదేశము ప్రపంచ గురువుగా ఒకప్పుడు వెలిగింది బుద్ధుని టైంలో, తిరిగి అదే మళ్ళీ ప్రపంచ గురువుగా కూడా వెలగబోతున్నది. కాబట్టి మన స్వధర్మంతో మాత్రమే ప్రపంచ గురువుగా మారుతాము. స్వామి వివేకానంద కూడా వెళ్ళేసి ప్రపంచ మతాలన్నిటికీ ఒక మార్గాన్ని అందించినట్టుగానే, ఇవాళ బుద్ధుడు ప్రపంచానికి వెలుగు అందించినట్టుగానే
ఇవాళ అంబేద్కర్ ప్రపంచ విజ్ఞానవేత్త అయినట్టుగానే మన సధర్మము, మన స్వధర్మ మేధావులు, మన దేశ సంస్కృతి విలువలు, సమతా ధర్మాన్ని కాపాడుకునే విధంగా ఇవాళ బుద్ధుని యొక్క ఆలోచనలు ఈ దేశము యొక్క సర్వత అభివృద్ధికి, సమానత్వ సాధనకి, సమతా సిద్ధాంతానికి పునాదులు వేసే దిశగా ఇవాళ మనం బౌద్ధాన్ని స్వీకరిద్దాం. మన స్వధర్మము, దళితులారా, క్రైస్తవ మతంలో ఉన్న దళితులారా తిరిగి గర్వాపస్థితి రండి. అంబేద్కర్ వాదులుగా మీరు నిజంగా చెప్పుకోవాలంటే బౌద్ధాన్ని స్వీకరించండి, ఆది హిందుత్వాన్ని స్వీకరించండి, జైనాన్ని స్వీకరించండి, అలాగే సిక్కిజాన్ని స్వీకరించండి. ఈ దేశంలో ఉన్న మతాలను గౌరవించండి, ఈ దేశంలో మత ధర్మాలను గౌరవించండి, సమతా సిద్ధాంతాన్ని గౌరవించాలని ఈ సందర్భంగా నేను వేడుకుంటున్నాను. చివరిగా ఒకే ఒక క్వశ్చన్ సార్, అంటే రాష్ట్రంలో కూడా రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న తర్వాత మీరు అన్నట్టుగా ఇతర మతాలకు ప్రాచుర్యం ఇచ్చినంతగా బుద్ధిజానికి కూడా నాయకులు, పాలకులు ఎవరైతే అట్లాంటి ఇవ్వడం లేదు. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి బౌద్ధిజాన్ని మన రాష్ట్రంలో ఎక్కువగా తీసుకురావాలి అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని? ఇవాళ బౌద్ధవనాన్ని ఎట్లయితే మనము అక్కడ మనం ఎంత 200 ఎకరాలు సుమారు కొన్ని దాదాపు 70-80 కోట్లు 100 కోట్ల దాకా ఖర్చు చేయడం రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ప్రాజెక్ట్ అంతర్జాతీయ ప్రాజెక్టుగా అభివృద్ధి చేస్తున్నారో ఇవాళ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న బుద్ధిస్టులను ఇవాళ మనము చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. భూటాన్ అనే ఒక చిన్న దేశం ఉంది. భూటాన్ అనే ఒక చిన్న దేశము ఇలా ప్రపంచంలో అతిగా అంటే ఉన్నతమైన దేశంగా ఉంది. ఎందుకు ఉన్నదంటే అక్కడ ప్రజలు ఎవరైతే సంతోషంగా జీవిస్తారో ఆ సంతోషాన్ని బేస్ చేసుకొని మాత్రమే ఆ దేశం యొక్క జీవనాభివృద్ధిని అంచనా వేస్తారు అక్కడ. అంతేగాని ఒక దేశము ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ దేశం సంతోషంగా ఉన్నట్టు. అంతేగాని క్యాపిటలిస్టులు, అంబానీలు, ఆదానీలు, సంపన్నులు మాత్రమే సంతోషంగా ఉన్న దేశం సంతోషంగా ఉన్నట్టు కాదు. మన అంతటి భూటాన్ చిన్న దేశం బౌద్ధాన్ని స్వీకరించింది. అక్కడ బౌద్ధాన్ని ఒక మార్గంగా ఎంచుకుంది. చిన్న పురుగును కూడా చంపరు అక్కడ, చిన్న పురుగును కూడా. అట్లాంటి ఒక పురుగు రోడ్డు దాటాలంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది కిలోమీటర్ల కొద్దీ, అది పోయేదాకా. మరి అంత గొప్ప సిద్ధాంతాన్ని ఇవాళ భూటాన్ అనుసరించి ప్రపంచానికి ఒక ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించే దిశగా ఉన్నప్పుడు బౌద్ధం ఎంత ఉన్నత విలువలు కలిగి ఉన్నది. మరి అట్లాంటి బౌద్ధం ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగిన బౌద్ధం భూటాను, జపాను, చైనా ఇంకా చాలా దేశాలు అనుసరిస్తున్నప్పుడు ఈ దేశంలో అనుసరించాలి. ఆ దిశగా ప్రపంచ దేశాలతో ఇవాళ బౌద్ధవనాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి. ఇంకా ఈ దేశంలో శిక్షణ ఇవ్వాలి. ఈ దేశంలో మన వాళ్ళు బౌద్ధాన్ని స్వీకరించే వాళ్ళని ప్రోత్సహించాలి. అట్లాగే బౌద్ధ భిక్షులను రక్షించాలి, వాళ్ళకు ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వాలి. ఈ తెలుగు భాషలో బౌద్ధ సాహిత్యాన్ని ట్రాన్స్లేట్ చేయాలి, ఈ తెలుగు భాషలో ప్రచారం చేయాలి. అట్లాగే ఎట్లయితే ఇవాళ ధర్మ ప్రచారకర్తలుగా హిందూ మతానికి ఉన్నారో అట్లాగే స్వధర్మకర్తలుగా బౌద్ధ ధర్మకర్తలుగా ఉన్న వాళ్ళందరినీ ప్రోత్సహించాలి. ఆ దిశగా ఈ దేశంలో బౌద్ధ ధర్మాన్ని, ఈ రాష్ట్రంలో బౌద్ధ ధర్మాన్ని పెంచే విధంగా, అట్లాగే ప్రపంచ టూరిస్టులను ఆకర్షించే విధంగా, అట్లాగే టూరిజం డెవలప్ చేసే విధంగా ఆ ప్రాంతాన్ని బౌద్ధ వనాన్ని ఇలా డెవలప్ చేసి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించి బౌద్ధానికి సరైన స్థానాన్ని కల్పించాల్సిందిగా నేను కేసీఆర్ గారిని కోరుకుంటున్నాను. ఎస్, చూశారు కదా, బుద్ధ జయంతి రోజు సందర్భంగా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ అంతరంగంలో ఉన్న అంబేద్కర్ భావజాలాన్ని బౌద్ధిజానికి యాడ్ చేస్తూ అంబేద్కర్ గారు బౌద్ధిజం ద్వారా ఎలాంటి సమాజాన్ని నిర్మించారు, ఎలాంటి రాజ్యాంగాన్ని మనకు అందించారు, మరి అలాంటి గొప్ప రాజ్యాంగాన్ని కలిగిన మనం ఆ రాజ్యాంగాన్ని స్వీకరిస్తూనే ఇంకా ఇతర మతాలకు వెళుతున్న తరుణంలో బౌద్ధిజాన్ని మన తెలంగాణ సాహిత్యంలోకి మార్చి అట్లాంటి ఆధ్యాత్మిక భావనను ప్రతి యువకునిలో పెంపొందించాలని కోరుతూ మరొకసారి వినోద్ కుమార్ సార్ మీకు చాలా ధన్యవాదాలు. ఇది ఇవాల్టి స్పెషల్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి. మరొకసారి V3 న్యూస్ ప్రేక్షకులందరికీ గౌతమ బుద్ధ జయంతి శుభాకాంక్షలతో మీ కడారి శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.